గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ రీసెంట్గా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు కోలీవుడ్ స్టార్ విజయ్. దీంతో మరో 2-3 సినిమాలు చేసి పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాలని చూస్తున్నాడు విజయ్. చివరిగా లోకేష్ కనకరాజ్ లియో సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన విజయ్ టాక్తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం వెంకట్ ప్రభుతో 68వ సినిమా చేస్తున్నాడు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే టైటిల్తో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, ప్రభుదేవ, ప్రశాంత్, స్నేహ, లైలా వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను రిలీజ్ డేట్ను లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి వినిపించినట్టుగా జూన్ 13న గోట్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాల మాట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ కార్తిక్ సుబ్బరాజుతో 69వ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే విజయ్ 70వ సినిమాను చేస్తాడా లేదా అనే క్లారిటీ లేదు. కానీ శంకర్ లేదా వెట్రిమారన్ వంటి స్టార్ డైరెక్టర్స్తో విజయ్ 70వ సినిమా ఉంటుందని అంటున్నారు. అలాగే బాలయ్య నటించిన భగవంత్ కేసరి రీమేక్ చేసే అవకాశం ఉందని సమాచారం. అన్నట్టు ఈ సినిమాని తెలుగు బడా ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తుందని టాక్.